అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోనీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే కారపూస చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుండిద్ది. ఇంతకుముందు మీరు ఎలా చేసి ఉంటారో తెలియదు కానీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇదైతే నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ప్రతి పండక్కి అత్తయ్య ఇలాగే చేసిద్ది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. జల్లించి తీసుకోండి, బియ్యపిండి కానీ శనగపిండి కానీ. 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. 3 కప్పుల బియ్యపిండి, 3 కప్పుల శనగపిండి వేస్తున్నాను. మీ దగ్గర కప్పు లేకపోతే గ్లాస్తో అయినా కొలత పెట్టుకొని వేసేసుకోవచ్చు. 3 స్పూన్ల వరకు ఉప్పు వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 3 స్పూన్ల వరకు కారం కూడా వేసాను. 1 టేబుల్ స్పూన్ వాము వేసాను. ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసాను. తెల్ల నువ్వులు కూడా చాలా బాగుంటాయండి కారపూసలో వేయటం వల్ల. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకున్నాను. మీ దగ్గర వెన్న లేకపోతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి ఆయిల్ అయినా వేసేసుకొని బాగా అంతా ముందు ఈ పిండిలో కలిపేలాగా కలిపేసుకోండి. ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ ఈ వెన్న అంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిలో వాటర్ వేసేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తంలో నీళ్ళు పోసేస్తే మళ్ళీ సాల్ట్ వేయాలంటే కష్టం కదా, అందుకని ఇలా కొంచెం వేసేసుకుంటే తెలిసిద్ది. నేను వేసుకున్న పిండిలో నేను వేసిన సాల్ట్ అయితే నాకైతే సరిపోయింది, మీరు చూసుకొని వేసుకోండి. ఇలాగే కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి అంతా ముద్దలా కలుపుకోవాలి. చన్నీళ్ళే పోసి కలుపుతున్నానండి, వెన్న వేసాం కదా సరిపోయిద్ది. అలాగే చూసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. పిండి మరీ గట్టిగా లేకుండా అలాగని మరీ లూజ్గా లేకుండా ఇలా ఉండేలాగా చూసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మురుకులు గొట్టం తీసుకొని మనం ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం లోపల ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. నీళ్ళు అయితే మనం నూనెలో ఒత్తినప్పుడు ఆ డ్రాప్స్ అనేవి పడితే చిట్లినట్టుగా వచ్చి మళ్ళీ మన పైన పడతాయి. అందుకోసం అనేసి ఆయిల్ అప్లై చేసేసాను మురుకులు కొట్టడానికి. ఇలాగే పట్టినంత వరకు పిండి తీసేసుకొని పెట్టేసుకొని మిగతా పిండి అయితే ఆరిపోకుండా ఒక పొడి క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం చేసే పిండిలో శనగపిండి ఎక్కువ ఉండిద్ది కాబట్టి శనగపిండి పొంగొచ్చినట్టుగా వచ్చింది. అందుకని మరీ ఆయిల్ పైకల్లా వేసుకోకుండా చూసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం పిండి వేసామంటే వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండిద్ది. ఇంకా తీసేసుకొని ఇలా మురుకులు ఒత్తేసుకోవటమేనండి. వేసిన వెంటనే తిప్పొద్దండి. చూసారా, ఇలాగే అవి వేగి పైకి వచ్చేస్తాయి. ఆయిల్ అంతా కూడా ఇందాకంతా నొరగగా ఉంది కదా, ఇప్పుడైతే తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఆయిల్లోనే ఎర్రగా వేయించుకోవద్దండి, బయటకు వచ్చేసరికి ఇంకొంచెం కలర్ మారిద్ది. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా డ్రాప్స్ పడితే టిష్యూ పీల్ చేసుకునేది. ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు అరగంట 30 గంటలో చేసేసుకోవచ్చు. 1 కిలో పిండి వరకు చాలా ఈజీగా చేసుకునే పండుగ అండి ఇదైతే మాత్రం. అత్త ఎప్పుడు కారపూస చేసినా ఇలా శనగపిండి ఎక్కువ వేసేసి చేసిద్ది, బాగుండిద్ది తినడానికి కూడా. ఇందులో మనం వెన్న కూడా వేసాం కదా. ఇలాగే మిగతావన్నీ చేసేసుకోవాలండి. ఈసారి పండక్కి ఇలా శనగపిండి ఎక్కువ వేసేసి చేయండి, చాలా బాగుంటాయి. చేసి మీకు ఎలా వచ్చినాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, అసలు ఒకటి తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చినాయో. నువ్వులు కూడా వేసాం కదా, చాలా బాగుంటాయండి. ఇలా చేసిన కారపూస ఒక డబ్బాలో
స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అదే క్రిస్పీనెస్తో అదే టేస్ట్తో ఉంటాయి.